కమల్ హాసన్ ఈ వ్యక్తి మనకు అందరికి తెలిసిన వ్యక్తే. భారతదేశంలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని నటించగలిగిన ఒక యాక్టర్స్లో ఈయన కూడా ఒకడు. అందరికీ సుపరిచితమైన వ్యక్తి, మోస్ట్ సీనియర్ యాక్టర్. ఈయనను కర్ణాటక హైకోర్టు వాళ్ళ ప్రజలకి క్షమాపణ చెప్పమని కోరింది. ఎందుకంటే తమిళం నుంచే కన్నడ పుట్టిందని ఈ వ్యక్తి ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడేది. చరిత్ర ఆధారాలు ఉండవు. ఒకవేళ ఈయన సైంటిస్టా లేకపోతే చరిత్రకారుడా, దానికి సంబంధించిన ఆధారాలు ఈయన దగ్గర ఏమైనా ఉండవు, అవన్నీ ఏం పట్టించుకోడు. ఓన్లీ తమిళ భాష మీద పిచ్చి. అంటే సరే, నీ భాష మీద నువ్వు గౌరవించుకోవచ్చు. తమిళంని గౌరవించడం, ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ భాషని గౌరవించడం వారి యొక్క సంస్కారం. దాన్ని మనం ఏం తప్పుగా అర్థం చేసుకోము. కానీ ప్రతి భాష మా తమిళం నుంచే వచ్చింది, మేము హిందీకి వ్యతిరేకమని, భారతదేశానికి సంబంధించిన డబ్బు ఇండియన్ రూపీ అనే రూపీలో ఉండే సింబల్ని కూడా ఈ తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. అంటే దేశ వ్యతిరేక చర్యలకు దిగుతుంది. వీళ్ళు ఏమైనా దేశ ద్రోహుల? భారతదేశంలో బ్రతకడం లేదా వీళ్ళ సినిమాలను భారతదేశ ప్రజలు చూడరా? ఓన్లీ తమిళనాడు వాళ్ళు మాత్రమే చూసి హీట్ చేస్తున్నారా? ఎటు పోతుంది అసలు? వీళ్ళు నోరుంది కదని, నలుగురు మమ్మల్ని గుర్తుపడతారు కదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? కాబట్టి హైకోర్టు కరెక్ట్ సమాధానం చెప్పింది ఈ వ్యక్తికి. మర్యాదగా క్షమాపణ చెప్పమని హైకోర్టు చెప్పినా సరే, ఈ అహంకారం చూడండి, హైకోర్టు చెప్పినా సరే క్షమాపణ నేను చెప్పను అని మీడియా ముందే హైకోర్టునే ధిక్కరించాడు ఈ వ్యక్తి. మరలా హైకోర్టు ఏం చేస్తుంది? ఈ వ్యక్తిని జైల్లో పడేస్తుందో ఏమో చూడాలి.